ప్రెగ్నెన్సీ కోసం వచ్చే ప్రతి 10 మంది కపుల్స్లో కనీసం ఇద్దరు ముగ్గురన్నా నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు. మేము ఆహారం సరిగా తీసుకున్నాం, నెక్స్ట్ ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నాం, నీళ్లు సరైన మోతాదులో తీసుకుంటున్నాం, సిగరెట్ మందు అలవాట్లకి దూరంగా ఉంటున్నాం, అయినా ఎందుకు సెమెన్ అనాలిసిస్ సరిగ్గా రావట్లేదు, ఎందుకు వీర్య కణాలు ఆరోగ్యంగా అవ్వట్లేదు? అందరికీ నమస్కారం. నా పేరు మోనిషా దీప్కా, గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఒకటి, నిద్ర ఆలస్యంగా పోతున్నారా, సరైన మోతాదులో నిద్ర ఉంటుందా లేదా అనేది చూసుకోండి. దానివల్ల మీ స్పర్మ్ క్వాలిటీ అంటే వీర్య కణాల ఆరోగ్యం చాలా వరకు ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, స్ట్రెస్. ఈ ఆవేదన చెందడం వల్ల, స్ట్రెస్ వల్ల వీర్య కణాల పనితనం అలాగే వీర్య కణాల సంఖ్య రెండు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవడానికి రిలాక్సేషన్ హ్యాబిట్స్ కొంచెం అలవాటు చేసుకోండి. మూడోది, జిమ్కి వెళ్ళేవాళ్ళు. ఎక్సర్సైజ్ చేస్తే మంచిదే, కాకపోతే మితిమీరిన ఎక్సర్సైజ్ చేశారనుకోండి, దానివల్ల కూడా వీర్య కణాల ఆరోగ్యం దెబ్బతింటుంది. మన శరీరానికి మనం చేసిన ఎక్సర్సైజ్ నుంచి కోలుకునే టైం కూడా ఇవ్వాలి. కాబట్టి ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నారో చూసుకోండి, మితిమీరి కూడా చేయకండి. రెండో విషయం, ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ప్రోటీన్ సప్లిమెంట్స్, ప్రోటీన్ పౌడర్స్, లేకపోతే కొన్ని ఇంజెక్షన్స్, కొంతమంది అయితే టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటున్నారు. కండరాలు బిల్డ్ చేసుకోవడానికి కానీ లేకపోతే శక్తి కోసం కానీ సహజంగా దొరికే ఆహారం ద్వారా ప్రయత్నించండి. ఈ పౌడర్లు, బిళ్ళలు, ఇంజెక్షన్లకి దూరంగా ఉండండి. నాలుగో విషయం, మనం ఏ పని చేయాలన్నా కానీ హాయిగా గాలాడాలి. వేడిగా ఉన్నా సరిగా పని చేయలేము. మరి అలాంటప్పుడు మీరు టైట్ బట్టలు వేసుకుని, ప్యాంట్లు కానివ్వండి, ఇన్నర్ వేర్ కానివ్వండి, అలా వేసుకోవడం వల్ల వీర్య కణాల పనితనం, వీర్య కణాల సంఖ్య రెండు తగ్గిపోతాయి. కాబట్టి వదులుగా లూజ్గా ఉండే బట్టలు వేసుకోండి. అలాగే ఇంకా మంచిది. మనం అందరం మొబైల్ యూసేజ్కి బాగా అలవాటు పడిపోయాం. ఏది లేకపోయినా నడుస్తుంది, కానీ మొబైల్ ఫోన్ లేకపోతే మాత్రం నడవట్లేదు. ఈ టైట్ బట్టలు వేసుకుని అందులో జేబులో మొబైల్ ఫోన్ పెట్టుకున్నారనుకోండి, డబుల్. కాబట్టి మొబైల్ ఫోన్ వాడకం తగ్గించండి. వీలైనంత వరకు మొబైల్ ఫోన్ని శరీరానికి దూరంగా ఉంచండి. స్పీకర్ ఫోన్ వాడండి కాల్స్ తీసుకునేటప్పుడు. అలాగే బయటికి వెళ్ళినప్పుడు జేబుల్లో పెట్టుకోవడం తగ్గించండి. ఇవే కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు నేను చెప్తాను. మొదటిది, చిన్నతనం నుండి మీకేమైనా ఇన్ఫెక్షన్స్ కానీ సర్జరీలు కానీ జరిగాయా అనేది. రెండోది, ఈ మధ్యన ఏమైనా ఎక్కువగా బరువు పెరగటం కానీ లేదా ఎక్కువగా బరువు తగ్గటం కానీ జరిగిందా. మూడోది, మీరు ఏ పని చేస్తున్నారు, ఏమైనా హానికరమైన కెమికల్స్కి మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు. ఉదాహరణకి వ్యవసాయం చేసేవాళ్ళు పురుగుల మందు చల్లుతారు, ఎరువులు చల్లుతారు. వీటి వల్ల వీర్య కణాల ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. నాలుగోది, మీరు వేరే ఏమైనా ఆరోగ్య సమస్యలకని ఏమైనా మందులు వాడుతున్నారు. ఉదాహరణకి షుగర్ ఉన్న వాళ్ళకి ఫర్టిలిటీకి సంబంధించిన చాలా ఇబ్బందులు కలగచ్చు. వేరే ఏ ఇబ్బందులున్నా మీరు ఏ మందులు వేసుకుంటున్నా అవి తప్పకుండా ఒక దగ్గర రాసుకుని డాక్టర్ గారికి చూపించాలి. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వాళ్ళు అప్పుడప్పుడు లేచి అటు ఇటు నడవటం వలన గాలి బాగా ఆడుతుంది, రక్త సరఫరా పెరుగుతుంది, వీర్య కణాల తయారీకి కూడా బాగా ఉపయోగపడుతుంది.